ఆ పరమేశ్వరుడే ఈ సినిమా తీయమని ఆజ్ఞాపించాడేమో. లేకపోతే నేనెంత, ఎంత నేను. Purely Shivalele. There's nothing else. It's a very, very emotional journey నాకిది. నటించినటువంటి నటీనటులు అందరూ మా బావ దగ్గర నుంచి ప్రభాస్. సో అందరికీ కూడా ఇవాళ ఈ థ్యాంక్స్ మీట్కి వారికి స్వాగతం పలుకుతూ ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సో బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద కన్నప్ప సినిమా. 12 ఏళ్ల కళ నెరవేరింది. ఆ కళ సాకారం అవ్వడానికి, అది మన ముందుకు తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం ఇవాళ దక్కింది. సో చూసిన ప్రేక్షకులందరూ అద్భుతంగా ఉంది అని చెప్పి థియేటర్ నుంచి బయటకు వచ్చి చెప్తుంటే, సో ఇంతకంటే ఫలం ఉంటుందా, ఇంతకంటే ఫలితం ఉంటుందా అనిపిస్తుంది టీంకి. సో ఇవాళ టీం అందరూ గ్రాటిట్యూడ్తో ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి అండ్ అలాగే ఇంత అద్భుతమైన చిత్రాన్ని ఇచ్చిన టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఇవాళ థ్యాంక్స్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మీడియా వారందరూ కూడా లోపలికి వచ్చేస్తే మనం మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ కమ్ ఇన్ సైడ్ అండ్ టేక్ యువర్ సీట్స్, హ్యావ్ యువర్ సీట్. విల్ స్టార్ట్ అవర్ ఈవెంట్ వెరీ సూన్. సో మీరు వచ్చేస్తే విల్ స్టార్ట్ అండి. మోహన్ బాబు గారు నమస్కారం సార్. చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాము. మహాదేవ్ శాస్త్రిగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఆ అద్భుతం కరెక్ట్ సార్. కాదు సార్, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నేను పెద్దగా అయిపోయాను సార్. మీరు మాత్రం అదే టీవీ, అదే గ్రేస్, అదే ఆరా, అది కంటిన్యూ అవుతూనే ఉంది సార్. మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం, జనరేషన్స్ మారుతుంది, కానీ మోహన్ బాబు గారి గ్రేస్ మాత్రం తగ్గట్లేదు. ఆయన ఫ్రేమ్లో వచ్చి ప్రభాస్ గారు ఆయన్ని ఒక ఫ్రేమ్లో చూసినప్పుడు వచ్చే గూస్ బంప్స్ గురించి థియేటర్లో అది ఎక్స్పీరియన్స్ చేస్తూనే మీకు తెలుస్తుంది. మీరందరూ ఎక్స్పీరియన్స్ చేశారు. కన్నప్పకి నిజమైన ప్రేక్షకులు, శివుని భక్తులు వెళ్ళి బ్రహ్మరథం పట్టి అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు మరొకసారి పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. ఇందాకే చెప్పాను 12 సంవత్సరాల కళ అని. ఇది విష్ణు మంచు గారి కన్న కళ. ఆ కళని సాకారం చేయడానికి మోహన్ బాబు గారు నిర్మాతగా మారి ఆ కథకి ఏం కావాలి, ఆ కళకి ఏం కావాలి అని ఇచ్చి సో అద్భుతంగా మన ముందుకి కన్నప్పగా తెచ్చి ఆ కన్నప్పని ప్రేక్షకులు మెచ్చేలా చేశారు. ఇవాళ ప్రేక్షకులు ఒక మంచి చిత్రం, మన కన్నప్ప గురించి వచ్చిన చిత్రాన్ని నిజంగా ఎంత బాగా ఆశీర్వదిస్తున్నారు, ఎంత బాగా స్వాగతం పలుకుతున్నారంటే అది చెప్పాల్సిన అవసరం లేదు. నిన్నటి నుంచి ఇవాల్టి వరకు అండ్ సూపర్గా హౌస్ఫుల్స్ అవుతున్నాయన్నమాట. సో థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు, కన్నప్ప అద్భుతంగా ఉంది, ఎస్పెషల్లీ ద సెకండ్ హాఫ్ అండ్ బిట్వీన్ విష్ణు మంచు గారు అండ్ అలాగే ప్రభాస్ గారు అండ్ అలాగే మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు సీక్వెన్స్ అండ్ అలాగే ఆ అద్భుతమైన చిరునవ్వుతో పరమశివుడిగా కనిపించిన అక్షయ్ కుమార్ గారిని చూస్తూ ఉండే. సో ఇలా ప్రతి యాక్టర్లా కాకుండా వారి పాత్రల్లో మనందరినీ మైమర్పించారు. అర్పిత గారు ఇంత బ్యాడ్ మ్యాన్గా కనిపించినా బట్ ఎస్ అఫ్ కోర్స్ సో అత్యద్భుతంగా నటించారనమాట. ఓకే, సో మీ అందరికీ తెలుసు ఎన్నో ఈవెంట్స్లో కలుసుకున్నాం సినిమా రిలీజ్ కంటే ముందు. ఇవాళ ఈ ఈవెంట్ మీకు కృతజ్ఞతలు తెలియచేయడానికి, థ్యాంక్ యూ చెప్పడానికి ఏర్పాటు చేయబడిందనమాట. సో మీకు వారి కళని అద్భుతంగా తీర్చిదిద్ది కన్నప్పగా అందించారు. మీరు దానికి ఫలంగా విజయాన్ని అందించారు. సో ఇప్పుడు టీం అందరూ వచ్చి మాట్లాడతారనమాట. సో ముందుగా 24 ఫ్రేమ్స్ అలాగే ఏవా ఎంటర్టైన్మెంట్స్ బ్యాండ్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరిగింది. డాక్టర్ మంచు మోహన్ బాబు గారి నిర్మాణంలో ఈ చిత్రం మనల్ని పలకరించడం జరిగింది. ముఖేష్ కుమార్ సింగ్ గారు దీనికి దర్శకత్వం వహించారు. అండ్ ఎస్, ఒకరా ఇద్దరా అండి, అద్భుతమైన లెజెండరీ యాక్టర్స్ అందరూ ఒక చోట చేరి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. ముందుగా ఎవరిని వేదిక మీదకి పిలుద్దాము అంటే ఫస్ట్ డైరెక్టర్ గారినే పిలుద్దాం అనిపిస్తుందండి. ముఖేష్ కుమార్ గారు ఏమంటారు? వాట్ యు సే?
थैंक यू वेरी मच एवरीबडी। अभी मेरे पास ज़्यादा कुछ कहने को नहीं है। हमने अपनी मेहनत की और यहाँ की जनता ने, यहाँ के दर्शकों ने जो प्यार दिया है वो, मैं कुछ बोलने जाऊँगा तो शायद मेरा गला भरा है, इसलिए मैं ज़्यादा नहीं बोलना चाहता। मैं बस हृदय से आभार प्रकट करना चाहता हूँ उन सारे लोगों का जिन्होंने ये फिल्म देखी है, इसको सराहा है और आगे देखने वाले हैं। उसके अलावा मैं अपनी पूरी टीम का, जिन्होंने दिन रात मेहनत करके पिछले 2.5 सालों से इस फिल्म को बनाया है, मैं शायद नाम लूँगा तो मैं किसी का भूल जाऊँगा, मैं इस डर से नाम नहीं लेना चाहता, लेकिन एक एक हमारे असिस्टेंट से लेकर हमारे कलरिस्ट, हमारे साउंड डिजाइनर, हमारे सारे ग्रेट लीजेंडरी एक्टर्स, हमारे प्रोड्यूसर मोहन बाबू सर, विष्णु जी, हमारे प्रोडक्शन टीम में विनय जी, विजय जी और कृष्णा, सारे लोग, इन लोगों ने दिन रात मेहनत की है। ईश्वर जी बैठे हैं, इन्होंने इतनी मेहनत की है। मैं सब लोगों का हृदय से आभार प्रकट करता हूँ। थैंक यू वेरी मच। థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా దగ్గర తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముఖేష్ जी आप बैठिए, आराम से बैठिए आप. थैंक यू सो मच. आप बिठा रहे ऑडियंस को. आपका इतना खूबसूरत फिल्म, ఇంత మంచి అద్భుతమైన చిత్రం. సో ప్రేక్షకులు ఏమంటారు, తన్మయత్వం చెందడం అంటారు కదా. సో ఎస్పెషల్లీ ఆ లాస్ట్ కన్నప్పగా భక్తుడుగా, తిన్నడు భక్తుడుగా మారిన తర్వాత శివుడికి, అఫ్కోర్స్ అందరికీ కథ తెలుసు, ఆ కళ్ళు అప్పచెప్పే ఆ సీక్వెన్స్. విష్ణు గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంతకు ముందు విష్ణు మంచు ఒక లెక్క, కన్నప్ప తర్వాత విష్ణు మంచు గారు మరొక లెక్క. డెఫినెట్లీ ఐ కెన్ సే దట్, ఎవ్రీబడి సేయింగ్ దట్ ఇన్ ఫ్యాక్ట్. సో నా ఈ చిత్రాన్ని సీటెడ్ అండ్ నైజాంకి తీసుకువెళ్ళిన డిస్ట్రిబ్యూటర్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శశి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము, టు స్పీక్ అబౌట్ ద ఫిలిం అండ్ టు స్పీక్ అబౌట్ ద సక్సెస్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దలు మోహన్ బాబు గారికి, మంచు విష్ణు గారికి, మన డైరెక్టర్ ముఖేష్ గారికి, మిగతా అందరూ ఆర్టిస్టులకి, ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. సార్, ఈ సినిమా నిన్న మార్నింగ్ మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో అన్ని థియేటర్స్కి తిరుగుతూనే ఉన్నాను. రెస్పాన్స్ ఎట్లుందని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము ఎట్లుంది అని. సార్, థియేటర్స్ పూర్తిగా అన్ని ఫుల్స్ సార్. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ కానీ డిస్ట్రిక్ట్స్ అయితే ఇంకా చాలా చాలా హెవీగా ఉంది. ముఖ్యంగా సి క్లాస్ సెంటర్స్ కూడా మేము మైత్రి థియేటర్స్ నుంచి పార్థసారథి థియేటర్ అని కలవకుర్తి అని ఉంది సార్ ఊరు. నిన్న మార్నింగ్ షో 35,000, మ్యాట్ని 30, ఫస్ట్ షో 40, సెకండ్ షో హౌస్ఫుల్ అండి, 58,000. అసలు బేసిక్గా అలాంటి సెంటర్లో మేము సహజంగా చూస్తే మాకు ఫుల్స్ అనేది ఒక పెద్ద సినిమాకి ఒక పుష్ప చూసాం, లేకపోతే సలార్ చూసాం, హనుమాన్ చూసాం, తర్వాత అంత ఫుల్స్ అవుతున్న సినిమా ఇదే సార్ మా కలవకుర్తిలో. సో ఆ సెంటర్ దేవరకొండ కానీ, నెక్స్ట్ కలవకుర్తి కానీ, లేకపోతే కొత్తగూడెం కానీ, ప్రతి సెంటర్స్లో లేడీస్ ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం. ఇది చాలా పెద్ద విజయం సార్. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షక దేవుళ్ళు ఈ సమూహంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని వచ్చి ఒక కామన్ ఆడియన్ థియేటర్కి వచ్చి దీన్ని ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా నేను డిస్ట్రిక్ట్ యాప్ కంటిన్యూస్గా నేను వాళ్ళ టీంతో మాట్లాడుతూ ఉన్నాను సార్. ప్రతి మ్యాట్నీకి, షోస్కి నేను అడిగినప్పుడు, అన్న ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్న, బుకింగ్స్ చాలా స్పీడ్గా ఉన్నాయి అంటే ఫస్ట్ షోస్, సెకండ్ షోస్, నిన్న మల్టీప్లెక్స్లతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళు మార్నింగ్ షో 30% అన్నోళ్ళు ఫస్ట్ షోకి వచ్చేటప్పటికి 70%, సెకండ్ షోకి వచ్చేటప్పటికి 100%. సో ఇది చిన్న ఫినామినా కాదు సార్, ఇది చాలా చాలా పెద్ద విజయం. తప్పకుండా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఇంకా పెద్ద పెద్ద రెవెన్యూస్ చూసొద్దని, ఎక్కువ మంది ఆడియన్స్ దీన్ని ఆదరిస్తున్నారని, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తున్నారని మాకు అర్థమవుతుంది సార్. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఆ భక్తి అనేది చాలా తగ్గిపోయింది. ఈ జనరేషన్కి ముఖ్యంగా ఇలాంటి సినిమా ఖచ్చితంగా అవసరం సార్. కరెక్ట్ టైంలో ఇలాంటి సినిమా తీసుకొచ్చిన మన మోహన్ బాబు గారికి సమూహంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. తప్పకుండా ఇంకా
ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్లోనే చూడండి. ఇది థియేట్రికల్ ఫిలిం, ఇది లార్జర్ దాన్ లైఫ్ ఫిలిం. తప్పకుండా ఇది థియేటర్స్లోనే చూడాల్సిన సినిమా. అందులో ఓటీటీ కూడా ఇంకా సార్ వాళ్ళు ఇవ్వలేదు. ఖచ్చితంగా అది ఇస్తారో లేదో కూడా మనకు తెలియదు. ఖచ్చితంగా ఇది థియేటర్లోనే విత్ ఫ్యామిలీ చిల్డ్రన్తో వచ్చి చూడాల్సిన సినిమా అని చూడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, శశి గారు చెప్పినట్టు ఈ రోజుల్లో భక్తి చాలా అవసరం. చాలామందిలో ఉంటుంది, కాకపోతే బిజీగా అయిపోయి అంతో ఇంతో కాస్త భక్తి వైపుకి వెళదామా వద్దా అనుకున్నట్టున్నా, కానీ తెలియాలి, నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి. అలా తెలియచెప్పడానికి ఇలాంటి అద్భుతమైన చిత్రాలు పిల్లలకి చూపించాలి. ఎస్పెషల్లీ అదే జరుగుతుంది. జనరలీ థియేటర్స్కి కుటుంబంతో పిల్లలతో రావడానికి కష్టమవుతుంది అంటూ ఉంటారు కదా, కానీ సకుటుంబం సపరివారి సమేతంగా వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. మన బాధ్యత అదే. కన్నప్ప, మీరు ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు, చూస్తున్నారు, సక్సెస్ ఇస్తున్నారు. అండ్ నా ఐ రిక్వెస్ట్ కౌశల్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ మా ఈ థ్యాంక్స్ మీటింగ్ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఐ డిసైడెడ్ టు టాక్ ఫ్రమ్ మై హార్ట్ అండి. నేను బిగ్ బాస్ గెలిచిన తర్వాత నాకు ప్రపంచం అంతా ఎంతోమంది ర్యాలీస్ చేశారు, ఎంతోమంది ఓట్లు వేశారు, చాలామంది నా కోసం రాత్రి పగలు కష్టపడ్డారు. తర్వాత అదే ఊపులో నేను చాలామంది డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఒక మంచి విజయం సాధించాను, ఈ టైంలో నాకు ఒక మంచి సినిమా పడితే లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోతాను అని చెప్పి చాలామంది దగ్గరికి వెళ్ళడం జరిగింది. బట్ అందరూ ఇస్తాను అన్నారు కానీ ఎవరు ఇవ్వలేరు. బట్ దిస్ మ్యాన్ హూ సిట్టింగ్ ఫ్రంట్ ఆఫ్ మీ, మంచు విష్ణు గారు, హీ గేవ్ మీ అ వండర్ఫుల్ ఫిలిం. నాకు మంచు విష్ణు గారితో పెద్ద పరిచయం కూడా లేదు. అండ్ మహా అయితే నేను మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్లో ఒక ఓటు వేశాను. నేను ఓటు వేసిన విషయం కూడా తెలిసి ఉండదు. బట్ వితౌట్ ఎనీ రిలేషన్ ఒక తెలుగువాడకి నన్ను పిలిచి ఒక అద్భుతమైన రోల్ ఇచ్చినందుకు విష్ణు గారు మీకు జీవితాంతం రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే, సార్ మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం సార్. షూటింగ్లో ఒక ఆర్టిస్ట్ డిసిప్లిన్గా ఎలా ఉండాలి, మీలాంటి వాళ్ళు ఈ జనరేషన్కి చాలా అవసరం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ స్పోర్టివ్ విత్ అస్. అండ్ ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను యాక్చువల్గా. అండ్ చాలామంది ఈ సినిమా చూడకుండా రివ్యూలు రాస్తున్నారు. వాళ్ళందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, సినిమా చూడండి, శివుణ్ణి తలుచుకుంటే సినిమా చూడండి. డెఫినెట్గా మీకు నచ్చని అంశం అంటూ ఉండదు. ఎందుకంటే ఈ సినిమాలో మా తిన్నడికి భక్తి ఎలా మొదలైందో, ఆ భక్తి మొదలవక ముందు రక్తి కూడా అలా ఉండేది. ఉప్పు కారం తింటున్న మనిషి కాబట్టి ఆ మాత్రం ఉండాలి. సో ఎప్పుడైతే ఒక బోయ కుటుంబంలో జన్మించి తర్వాత నాస్తికుడిగా ఉండి తర్వాత శివుడికి వీరభక్తుడిగా ఎలాగా మారాడో ఈ కథ, అది మిగతావన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్సే. బట్ ఈ కథని ఇంత అద్భుతంగా చిత్రీకరించిన మా ముఖేష్ కుమార్ సింగ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం. అలాగే ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేసిన ప్రతి తోటి కళాకారులు చాలా కష్టపడి చేశారు. అండ్ వాళ్ళందరికీ ఇట్స్ అ బిగ్ రిజల్ట్. అండ్ ఇంత మంచి సినిమాని ప్రేక్షకులు ఇంత బాగా ఆదరిస్తున్నందుకు అందరికీ ప్రేక్షకులకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నిన్న మార్నింగ్ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ నేను ఒక్కనే వెళ్ళి చూశాను ఏఎంబిలో. అద్భుతం అనిపించి తర్వాత మా వైఫ్తో వెళ్ళాను, తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళాను, ఈవినింగ్ ఫ్యామిలీతో వెళ్ళాను. 4 సార్లు చూసినా కూడా మా వైఫ్ మళ్ళీ వాళ్ళ ఫోన్ చేసి మళ్ళీ 3 సార్లు 3 షోస్కి టికెట్స్ బుక్ చేయించుకుని మళ్ళీ వెళ్ళాం. అంటే ఎన్నిసార్లు చూస్తున్నా తనివి తీరట్లేదు ఈ సినిమా, అంత అద్భుతంగా ఉంది. ఎస్పెషలీ విష్ణు గారి పెర్ఫార్మెన్స్, ఆ బలిచ్చే సీన్లో అయితే గూస్ బంప్స్, అండ్ క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్, ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. అండ్ విష్ణు గారికి ఈ సినిమా చరిత్రలో నాకు మైలురాయిగా నిలుస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే, ప్రతి ఆర్టిస్టు ఎన్నో కళలతో ఈ చిత్రరంగంలోకి వస్తారు. అండ్ అలాగే మేము అందరం కూడా న్యూజిలాండ్ వెళ్ళాం. ప్రతి ఒక్కరికి ప్రతి ఆర్టిస్ట్కి
ఎవరికి ఏం కావాలంటే అది చేకూర్చి, వర్షం పడినా ప్రతి ఒక్కరిని ఫామ్ హౌస్కి పిలుచుకుని వాళ్ళకి కావాల్సినవన్నీ వండి పెడుతూ అందరినీ కన్న బిడ్డల్లా చూసుకున్నారు. అండ్ ఈ సినిమా షూటింగ్ చేస్తున్న 3 నెలలు ఎన్నో మెమరీస్ మాతో మిగిలి ఉన్నాయన్నమాట. సో అందరినీ చాలా బాగా చూసుకున్నారు. మళ్ళీ మళ్ళీ జీవితంలో ఒక ఆర్టిస్ట్ మోహన్ బాబు గారి బ్యానర్లో చేయాలంటే ముందు ఉండేది నేనే సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ, అండ్ ఈ సినిమాని ఇంకా మంచి పాజిటివ్ టాక్తో స్ప్రెడ్ చేసి ఈ సినిమాని ఇంకా బాగా ఆడేటట్లు చేసి, అండ్ ప్రతిరోజు హౌస్ఫుల్ కలెక్షన్స్తో మాకందరికీ మీరు బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ థ్యాంక్స్ మీటింగ్ ఇచ్చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే పాత్రికేయులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కౌశల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్కోర్స్ నేను మోహన్ బాబు గారికి, విష్ణు గారికి పెద్ద ఫ్యాన్ తెలిసిందే, కానీ ఈ చిత్రం చూసిన తర్వాత నేను ఇంకొకళ్ళకి కూడా పెద్ద ఫ్యాన్గా మారిపోయాను. అదే జూనియర్ తిన్నడు అబ్రామ్. అసలు ఎంత బాగా యాక్ట్ చేశారంటే అంత బాగా యాక్ట్ చేశారు, బ్లడ్లో ఉందంతే. అండ్ ఎస్ నా ఐ రిక్వెస్ట్ శివబాలాజీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శివబాలాజీ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే శశి గారు వాంట్ టు యాడ్ సంథింగ్. సో శశి గారు ప్లీజ్. యా ప్లీజ్. శివబాలాజీ గారు పర్లేదు రండి. సారీ సార్, ఒకటి మర్చిపోయాను. ముఖ్యంగా ఈ సినిమాలో మోహన్ లాల్ గారి పాత్ర కానీ ఆ ఇంటర్వెల్ బ్లాక్ సీన్ సార్ అదిరిపోయింది సార్. అసలు అర్జున్ గారి మన విష్ణు గారు అర్జున్ అండ్ మోహన్ లాల్ గారిది ఇంటర్వెల్ బ్లాక్ అసలు వేరే లెవెల్ సార్. ముఖ్యంగా మన మోహన్ బాబు గారు క్లైమాక్స్ కానీ అసలు ఆ సాంగ్ ఎమోషనల్ సార్. అసలు నేనైతే కన్నీళ్ళు కారుతానే ఉన్నాయి సార్. సో పక్కన ఏమన్నా చూసి ఫీల్ అవుతాడని నేనే దుడుచుకుంటా ఉన్నా ఆయన చూడకుండా. సో అంత ఎమోషనల్గా వర్కౌట్ అయింది సార్. ముఖ్యంగా మన ప్రభాస్ గారు మోహన్ బాబు గారు వచ్చే సీన్స్ కానీ, ప్రభాస్ గారు విష్ణు గారికి మధ్య వచ్చే సీన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ సార్. ముఖ్యంగా డివోషనల్గా ఎంత మూడ్ సెట్ అయిందంటే ప్రభాస్ గారు వచ్చిన తర్వాత అసలు ప్రతి ఒక్కరు నీరాజనాలు సార్. అసలు క్లైమాక్స్ విష్ణు గారిది అయితే అసలు టాప్ సార్. అసలు సూపర్ సార్. అసలు మేము ఇప్పుడు దాకా చూసిన విష్ణు గారా అన్న ఫీలింగ్ సార్ అది. అసలు నిజంగా అసలు అంటే పాత రోజుల్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు మన ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, అంటే అంత ఆ శివుడి పాత్రలో ఆ శివుడిని ప్రసన్నం చేసుకునే ఆ ఎపిసోడ్స్ ఎక్స్ట్రాడినరీ సార్. ఎంత బాగా చేశారంటే నిజంగా మీ కళ్ళు పోతున్నాయని చెప్పి మేమే ఏడుస్తున్న పరిస్థితి సార్. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలని మరోసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివబాలాజీ గారు ఓవర్ టు యు. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూమెంట్ చాలా ఎమోషనల్గా ఉంది. అంటే ఏం కొన్ని సక్సెస్ చూసేటప్పుడు ఏం చెప్పాలో తెలియదు. చాలా చెప్పాలంటే అది మొత్తం అన్ని మిక్స్ అయిపోద్ది అనమాట. అన్ని రసాలు కలిసిపోతాయి. సో ఏం చెప్పలేము. బట్ మోహన్ బాబు సార్ జనరల్గా వచ్చేసి మన దేవుడి సినిమాలు తీసినారంటే కొన్ని కష్టాలు వస్తాయి అంటారు. సో ఒక 2 yearsగా మీతో ట్రావెల్ చేసినప్పుడు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, ఫిజికల్గా మెంటలీ ఎంత డిస్టర్బ్ అయ్యారో పక్కన నేను చూశాను. ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను సార్. నేను, మా ఫ్యామిలీ, మా మూవీ లవర్స్ కానీ, మన ప్రెస్ కానీ, ప్రతి ఒక్కరు అనేది అదే. ఇక మీట మీరు హ్యాపీగా ఉండాలి. అండ్ అర్జున, తిన్న, కన్నప్ప, విష్ణు మంచు, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడు విష్ణు. బికాస్ ఇలాంటి ఒక మూవీ చేయడం అనేది అంత ఈజీగా ఎవరికి రాదు. చేసినా ఇంత గట్టిగా ప్రూవ్ చేసావు చూసావా, గ్రేట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ అందరూ ప్రతి టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్కరు ఐ నో మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు. డే అండ్ నైట్ 48 hours కూడా కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ నిద్రపోకుండా కంటిన్యూస్గా ఫాలోఅప్లో ఉండారు. నాకు తెలుసు మీకు 12 o'clock అయినా కూడా మోహన్ బాబు సార్ దగ్గర నుంచి కాల్ వచ్చేది. అప్పుడు ఏం చెప్పాలో తెలియకుండా భయంలో వీళ్ళు ఏదో ఒకటి చెప్పేసి తిట్లు తినేవాళ్ళు. సో అన్నీ హార్డ్ వర్క్ చేశారు. ఇవాళ మీరు అందరూ ఎంజాయ్ చేయడం నాకు హ్యాపీగా. యాక్చువల్లీ మీరు ఎంజాయ్ చేయాలి అది. సో గుడ్ లక్ టు ఆల్ యూ పీపుల్ అండ్ కంగ్రాచులేషన్స్.
మేము కూడా ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్, ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్ ఈ మూవీలో చేసిన వాళ్ళందరూ అదృష్టవంతులమే. థ్యాంక్ యూ సో మచ్ దేవుడు ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చినందుకు మాకు. అండ్ ఈ సినిమాని, కన్నప్ప సినిమాని థియేటర్లో చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి. సో అదృష్టం ఉండేవాళ్ళే వెళ్ళి థియేటర్లో చూస్తారు. సో అది మిస్ చేయొద్దు. ఏదో వస్తుందిలే 1 వీక్లో వచ్చేస్తుందిలే, రాదు, మేము లాక్ చేస్తాము, ఓటీటీలో అంత ఈజీగా రాదు. సో చూడండి థియేటర్లో. ఇంకోటి పేరెంట్స్కి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, మీరు పిల్లల్ని పిలిచి అడగండి, మహాభారత్ అంటే ఏంటి అని అడగండి. అంటే ఏంటి అంటారు, కన్నప్ప అంటే ఏంటి నేను అంటారు. సో మీరు వెళ్ళి చూపించండి ఈ సినిమాని. ఇలాంటి మన హిస్టరీలో ఇలా ఉంది. బేసిక్ అక్కడి నుంచి మన భక్తి స్టార్ట్ అవుద్ది. మన ఇంట్లో వచ్చేసి ఇదిగో మొక్కుంటే ఏం మొక్కుతారు వాళ్ళు? బేసిక్ భక్తి ఏంటి తెలియాలి కదా వాళ్ళకి. అసలు మనం ఎలా మొక్కుతాము అనే ఒక విధానం నేర్పియాలి కదా. స్కూల్లో నేర్పిస్తారా? నేర్పిరు. ఇప్పుడు ఈ సినిమా మంచి సినిమా, మీరే అడుగుతారు కదా సినిమాల్లో మంచి చెప్పండి. చాలా చెప్పేశారు మంచిగా. వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. పిల్లల్ని తీసుకెళ్ళండి, ఫ్యామిలీని తీసుకెళ్ళండి, మీ అమ్మా నాన్న తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండి బోరు కొడుతుంటుంది, ఏ అడగాలో తెలియదు పాపం వాళ్ళకి. వాళ్ళ కోసం టైం ఇవ్వండి. మదర్స్ డే, ఫాదర్స్ డే అంతా పెడతారు కదా, ఇవాళ కన్నప్ప డే, పిలుచుకెళ్ళండి ఫ్యామిలీని, మీ పేరెంట్స్ని అంతా, పిల్లల్ని అందరిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థియేటర్స్లో రేపు నుంచి మేమందరూ ప్రతి థియేటర్స్లో రాబోతున్నాము. అక్కడ రాండి, కలుద్దాం అందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివబాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మరి డెఫినెట్గా ఆ పవర్ చూపించాలంటే కొంచెం మనం ఆ నెగిటివ్ ఎనర్జీ అండ్ ఆ విలనిజాన్ని చూపించే వాళ్ళని చూపించాలి. బట్ హీస్ వెరీ పాజిటివ్ అవుట్ సైడ్ రియల్ లైఫ్లో. అర్పిత్ రంగా రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. He done a fantastic job. Not only him, like every character, ప్రతి ఒక్కరు. అఫ్కోర్స్ లెజెండ్స్ యాక్ట్ చేశారు ఈ చిత్రంలో. లెజెండ్స్ వచ్చారు కన్నప్పని మన అందరి ముందుకి తీసుకొని రావడానికి థియేటర్స్లో. సో ఎస్, అర్పిత్ విల్ స్పీక్ నౌ. బిగ్ కంగ్రాచులేషన్స్ అర్పిత్. రిలీజ్కి ముందు చాలాసార్లు కలిసాను నేను అందరినీ, బట్ రిలీజ్ తర్వాత కలవడం ఇంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. యా, हर हर महादेव। नी अंदर को नमस्कारम। आज बोलने के लिए बहुत कुछ है, लेकिन मैं सबसे पहले ये बोलूँगा कि मैंने 3 साल से मैं कन्नप्पा मूवी के साथ जुड़ा हूँ, और 3 साल में पहली बार मैंने मोहन बाबू सर को कल इतना खुश और इतना हैप्पी देखा। मुझे सबसे बड़ी खुशी वो हो रही है, सीरियसली, मतलब बहुत खुश हुए। और एक चीज़ और बोलना चाहूँगा मैं विष्णु सर आपके लिए। मैं 3 साल से इनके साथ में हूँ, तो काफ़ी इनको प्रॉब्लम्स होती है, टेंशन होती है, लेकिन ये ऑलवेज हंसते हुए बोलते हैं कि यार, मैंने कहा सर इतनी टेंशन है आपको, इतना प्रॉब्लम है, सब चीज़ें हैं, इतना सब जगह आपके सराउंडिंग कितना नेगेटिविटी है, सब जगह आप कैसे मतलब करते हो? बोला कि अर्पित, 2 ही ऑप्शन है, या तो मैं इसको पॉजिटिव वे में लेकर अपना काम करूँ, खुश रहूँ, क्योंकि मुझे मालूम है कि जो भी होना वो महादेव की इच्छा से ही होगा। लेकिन मुझे लगता है कि ना, तिन्नाडू अगर रियल लाइफ में हुआ होगा ना, तो वो विष्णु सर ही हैं, क्योंकि इन्होंने जो प्रॉब्लम्स देखी, जो फिल्म के अंदर तिन्नाडू है उनके साथ में इतनी मतलब जब वो रियल भक्त बनता है, वो अपनी आंखें दान करता है, लेकिन भगवान महादेव परीक्षा उन्हीं की लेता जो उनका सच्चा भक्त होता है। लेकिन बाद में महादेव जब दर्शन देते हैं, जब हमारी फिल्म हिट हुई, तो मुझे लगता है कि वो शिव लीला है। तो सीरियसली, और मैं अपने आप को बहुत भाग्यशाली फील करता हूँ कि मोहन बाबू सर, आपने मुझे इतना प्यार दिया, इतना रेस्पेक्ट, इतना लव। सीरियसली मैं इस चीज़ को कभी अपनी लाइफ में नहीं भुला सकता हूँ। मतलब आपका मतलब इतना तो प्लीज़। और मैंने 3 मंथ्स पहले बोला था कि कन्नप्पा के बारे में, फिल्म के बारे में, जब मैंने फिल्म देखी थी, कि मैं पहली बार किसी फिल्म को देखकर रोया हूँ। और आप जो भी रिव्यूज़ आ रहे हैं कहीं से भी, नॉर्थ साउथ ईस्ट वेस्ट, एवरी ऑडियंस, मतलब जो भी लोग देख रहे हैं कि हमारी आंखों में आंसू थे। तो मुझे लगता है कि इससे बड़ा क्लाइमेक्स अभी तक आज तक इंडियन सिनेमा में कभी नहीं हुआ। तो प्लीज़ ये फिल्म जिसने नहीं देखी वो फिल्म देखिए। दिस माई प्रॉमिस, यू विल ऑल लव इट। एंड थैंक यू मुकेश सर, आपके डायरेक्शन में बहुत कुछ सीखने को मिलता है हमेशा। और विनय सर, आप बैकबोन हैं हमारी टीम के, जो आप पीछे से इतना सपोर्ट करते हैं, सब चीज़ करते हैं, वो बहुत काबिल तारीफ़ है। और हमारी पूरी टीम, सबका नाम लेना पॉसिबल नहीं है, और विजय गारू स्पेशली, विजय गारू आप दिखते हैं लेकिन आप बहुत बहुत थैंक यू सो मच। अगेन बोलना काफ़ी चाहता हूँ, लेकिन मैं थोड़ा सा इतने लेजेंड्स के सामने बोल नहीं पाता हूँ। हर हर महादेव, थैंक यू सो मच फॉर योर लव। और मैं आपको प्रॉमिस करता हूँ मैं इसी तरह काम करता रहूँगा और आप सबका
प्यार हासिल करता रहूँगा. Thank you so much. Love you all. Thank you, Arpit. Thank you so much. Har Har Mahadev. And now, executive producer of this film, Vinay Maheshwari గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. I request Vinay Maheshwari ji onto the stage, please. సో వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో విష్ణు గారితో ఉన్న వాళ్ళు, విష్ణు గారు ఉన్న టీమ్ వాళ్ళ కుటుంబం లాగే అండి. అందరూ ఆయన ఫ్యామిలీ లాగే చూస్తూ ఉంటారు. ఐ నో హిమ్ పర్సనలీ, సో హీస్ such a great person. And yes, Vinay ji will speak now. I don't know what to say, and I think I wasn't prepared as well. I'll speak in English because I can't speak in Telugu. This was a fantastic experience. Like, of course, everyone said this many a times about, Mohan Babu uncle, about Vishnu, and of course, it's a great relationship for me personally. So for me, it's more of an emotional relationship than professional relationship here. So I think I'll be biased, and let me just come back to movies straight away, because I would like to say a lot of things, but I don't think this is the stage for that. Just to tell you about the movie, phenomenal, I would say. I mean, as everyone else has said and all the reviewers have said, you won't see anything better than that when it comes to the climax. Beautiful are the word. You won't see a bigger, better devotional saga than this. So it's a definite must-watch film. Yes, everyone, I think, loads of people, those who've been associated with this product, they've all put a lot of effort. 3 years is not a small time, and for Vishnu, this has been like, I think for Vishnu it was like 8 years. He's been kind of writing on this script, working on this script for almost like 8 years. This was his dream project. He's done phenomenal in this movie, and of course, as a lot of people have said, Vishnu before this movie, Vishnu after this movie. It's going to be, you will all see a sea change, and I'm sure you're already seeing a sea change. So this movie is going to be remembered for ages. Okay, I would say look for a big star. I mean, Vishnu has arrived with this film. That's the only thing that I can say. Thank you, everyone. Thank you, Vinay ji. Thank you so much. And now it's time to, అంటే ఇందాక చెప్పాను నేను, 12 ఏళ్ల కళ, 4 ఏళ్ల ప్రీ ప్రొడక్షన్, 2 ఏళ్ల ఎగ్జిక్యూషన్, దాని తర్వాత ఎంతో కష్టంతో, ఎంతో శ్రమతో, ఎంతో ఇష్టపడి, సో ఇది గుండెకి దగ్గరగా ఉన్న చిత్రం అనమాట వారికి, చూసిన వాళ్ళందరికీ ఇప్పుడు డెఫినెట్లీ. అండ్ మరి ఈ చిత్రం ద్వారా తిన్నడుగా అర్జున అని మనం విన్నాం మధ్యలో, అండ్ కన్నప్పగా మనందరి ముందుకి వచ్చిన విష్ణు మంచు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకు. విష్ణు గారు, మీరు చాలా బాగా చేశారు, ఇదే అందరూ అంటున్నారు. సో అద్భుతంగా జీవించారు అంటున్నాను నేను. యా, సో ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్. మీ పేరు విష్ణు, మీరు శివుడి భక్తుడిగా నటించారు. మీ మీద లక్ష్మీ కటాక్షం అద్భుతంగా లభించింది చిత్రం ద్వారా. అండ్ ఎస్, ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ. విచ్చేసిన మీడియా సోదరులందరికీ నమస్కారం. మా నటీనటులకి కనిపించే దేవుళ్ళు ప్రేక్షకులు, ప్రజలే ప్రత్యక్ష దైవాలు మాకు. ఎందుకంటే వాళ్ళందరూ ఆదరణ, ఆశీర్వాదం లేకపోతే నటులుగా, నిర్మాతలుగా మేము ఉండం. కన్నప్ప పెద్ద విజయాన్ని సాధిస్తుంది. ఇంకా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు. ఇదంతా కేవలం శివలీలే. దిస్ ఇస్ ప్యూర్లీ శివలీలే. there's nothing else. It's a very emotional journey నాకు ఇది. అందరికీ ఎస్పెషల్లీ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. మిగతా అంతా నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
నేను ఇంకా మీరు మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. బట్ ఎస్, డెఫినెట్లీ మనకి దీని తర్వాత ఇంకొక విజయోత్సవం జరగబోతుంది అనమాట. అప్పుడు మనం మాట్లాడుకుందాము. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ విష్ణు గారు. అండ్ ఇప్పుడు పిలిచేద్దామా? అద్భుతమైన వ్యక్తి, అందమైన మనసున్న వ్యక్తి, అంతే అద్భుతంగా నటించే వ్యక్తి. సో జనరేషన్స్ మారినా ఆయన పేరుకున్న పవర్ మారదు, ఆయన పాత్ర పోషిస్తే దాంట్లో ఆయన గ్రేస్ మారదు. సో మహదేవ శాస్త్రిగా కన్నప్ప చిత్రం ద్వారా కంగ్రాచులేషన్. ఇటు చేయండి సార్. నేను భగవంతుని ఆశీస్సులు ఉండబట్టి ఈ విజయం వచ్చింది. ముందుగా మా కాలంలో అంటే ఇంతకుముందు నేను యాక్ట్ చేసేవాడిని. ఇప్పుడు ఏదో సంవత్సరానికి 1-2 సినిమాలు. అప్పుడు ఇన్ని సభలు ఉండేటివి కాదు. ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేయవలసింది నా అభిమానులకి. దాదాపు 50 సంవత్సరాలు నటుడిగా, విలన్గా ఉన్నప్పటి నుంచి నన్ను ప్రేమించే వ్యక్తులు ఈ రోజుకి ఒక హీరో చేసినా విలన్ చేసినా ఆ అభిమానులకి ముఖ్యంగా ఎంత రుణపడి ఉన్నానంటే, నా వంతు నేను ఏం చేస్తున్నదని ఆ అభిమానులకు తెలుసు. వాళ్ళు ఈ రోజుకి బ్యానర్లు కట్టుకుంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత విజయం వచ్చిందని వాళ్ళు ఫోన్లు చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది పూర్వజన్మ సుకృతం. నేనేం మాట్లాడాలి? ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు అందరూ, మా బావ దగ్గర నుంచి ప్రభాస్, ప్రతి నటీనటులకు కాఫీ ఇచ్చే కుర్రవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, నా దర్శకుడికి, ఎవ్రీబడి, ఒక్కొక్క రచయితలకి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ప్రతి ఒక్కరికి, అందరూ చిన్నవాడు కాబట్టి నాకు కూడా అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఏ భగవంతుడి వరాన నా తల్లిదండ్రులను ఆశీర్వదించి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు, ఆ పరమేశ్వరుడే ఈ సినిమా తీయమని ఆజ్ఞాపించాడేమో. లేకపోతే నేను ఎంత మనం ఎంత. కాబట్టి ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భగవంతుడికి, ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఎప్పటికీ ఆ ప్రజల ఆశీస్సులు నాకు ఉండాలని, నా కుటుంబానికి ఉండాలని, ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, పేరు చెప్పాలంటే ఈశ్వరుడి డైరెక్టర్, ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ సోదరులారా, మీ అందరి ప్రోత్సాహం ఉండబట్టి ముందుకు నడుస్తున్నాం. మావి నిజాలు చూపించండి, ఆ భగవంతుడు మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తాడు. మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ, వినయ్, ఇఫ్ దెర్ ఇస్ నో వినయ్ దెర్ ఇస్ నో కన్నప్ప. ఎస్, ఎవ్రీవేర్. ఈరోజు ఈ ఉత్సాహంగా నేను రావడానికి కారణం
నా తోటి నటీనటులు పేరు పేరున అందరికీ హృదయపూర్వక అభినందన తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం, ఒక ఫోటో ఆప్ కోసం అందరూ విష్ణు గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా శివబాలేజీ గారు, ముఖేష్ కుమార్ సింగ్ గారు, అర్పిత్ రంకా గారిని, అండ్ అలాగే వినయ్ మహేశ్వరి గారిని, అలాగే విజయ్ గారిని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సో వారిని కూడా వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. కౌశల్ గారు అండ్ రైటర్స్, ఎవ్రీబడి ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ అ పిక్చర్. శశి గారు, ఈశ్వర్ గారు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ జాయిన్ ద స్టేజ్. Villain can play. If we both act as a villain, I will get the good marks. I love villain character. I started my character as a villain in the movies, not outside. But I love you. You're a wonderful person. Thank you. Love you, sir. సో బిఫోర్ మనం Q&A సెషన్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడి నుంచి ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర గారు ఒక రివ్యూ రాశారనమాట. మీ సినిమా చూసిన తర్వాత ఆయనకి ఏమనిపించిందో. నిజంగా నేను చదవాలనుకుంటున్నాను, చదివిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. విష్ణు గారు, మీ జన్మధాన్యం. ఇలాంటి సినిమా తీసి హిందూ సమాజం గర్వపడేలా, తెలుగు సినిమా కళామ తల్లి ఉప్పొంగిపోయేలా చరిత్రలో నిలిచిపోతారు. మీ నాన్నగారికి మీరిచ్చిన ఓ అపూర్వ కానుక ఈ కన్నప్ప. తండ్రిగా ఆయన జన్మధాన్యం, ఆ తండ్రికి తనయుడిగా మీ పాత్ర పరిపూర్ణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవిచంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన మాటలు.